తమిళిగ వెట్రి కళగం పార్టీ టీబీకే పార్టీ అధినేత విజయ్కి సినీ నటి త్రిషాకి మధ్య వ్యక్తిగత సంబంధాలున్నాయంటూ తమిళనాట భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివాన్లా మారి తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సినీ నటి త్రిష ఘాటుగా స్పందించారు. త్రిష తరపున తన న్యాయవాది ఒక లెటర్ని విడుదల చేయడం జరిగింది. ఆ లెటర్ని ఇప్పుడు త్రిష సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉన్నారు. ఆ లెటర్లో తనకి అంటే త్రిషకి ఏ రాజకీయ పార్టీతోనూ ఏ రాజకీయ నాయకుడితోనూ సంబంధాలు లేవని, రాబోయేటువంటి రోజుల్లో తాను రాజకీయాల్లో కూడా రావాలనుకోవడం లేదని, రాజకీయాల పట్ల తనకి ఆసక్తి లేదని, ఇటువంటి అసభ్యకరమైనటువంటి ప్రచారాలు అంటే వార్తల్ని వ్యాఖ్యలు చేయడం ఇది దురదృష్టకరం అంటూ తన న్యాయవాది ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటనలో ఏముందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రముఖ నటి త్రిషపై తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైనటువంటి నయనార్ నాగేందర్ చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివాన్లా మారుతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్తో త్రిషను ముడిపెడుతూ ఆయన చేసినటువంటి కమెంట్స్ రాజకీయ రంగు పులుముకున్నాయి. అవి బీజేపీకి చిక్కులు తెచ్చిపెడుతూ ఉన్నాయి. వీటికి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందంటూ ఆ పార్టీ నాయకులు కూడా ఆయన మీద మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక త్రిష నుంచి బయటికి వస్తేనే విజయ్ రాజకీయంగా ఏదైనా సాధిస్తాడని నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. విజయ్కి ఏమీ తెలియదని, ఎటువంటి అనుభవం కూడా లేదని, ముందు అతను తన ఇంట్లో నుంచి బయటికి రావాలని, త్రిషతో ఉన్నటువంటి సంబంధాల నుంచి బయటపడితేనే వాస్తవాలను చూడగలడు విజయ్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి ప్రయత్నించే ముందు విజయ్ తన కుటుంబ సంబంధాలను సరిచేసుకోవాలంటూ ఆయనకి సూచించారు. విజయ్ తీరు అంటూ ఆయన విజయ్ తీరు మీద కూడా సెటైర్లు వేసినటువంటి నేపథ్యంలోనే ఇవి దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. విజయ్తో తనకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయంటూ నాగేంద్రన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల త్రిష ఇప్పుడు ఘాటుగా స్పందించారు. త్రిష తరపున ఆమె న్యాయవాది నితేష్ నటరాజ్ ఒక ప్రకటన జారీ చేశారు. మీడియాలో తన కంప్లైంట్ పై జరుగుతున్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానంలో ఉన్నటువంటి ఒక నాయకుడి నుంచి ఇటువంటి అనుచితమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యానికి బాధకి గురి చేస్తుంది అన్నట్లుగా నటరాజన్ ఆ లేఖలో తెలియజేశారు. త్రిషకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని, భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆమె గతంలో అనేక సందర్భాల్లో చెప్పారంటూ కూడా ఆ లెటర్లో త్రిష తరపున న్యాయవాది నటరాజ్ ఆయన గుర్తు చేశారు. త్రిష రాజకీయ విషయాల్లో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నారని పునరుద్ఘాటించారు. తనను నటిగా మాత్రమే గుర్తించాలని, ఎలాంటి రాజకీయ సంబంధాలతో ముడిపెట్టవద్దని న్యాయవాది ఆ లెటర్లో భాగంగా సూచించడం జరిగింది. సో నిజంగా తమిళనాట అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు విజయ్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా విజయ్కి త్రిషకి మధ్య వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారి పెను దుమారాన్ని రేపడం, ఆ ఇష్యూ ఇప్పుడు చిలికి చిలికి గాలివాన్లా మారడం, వీటి మీద త్రిష చాలా ఘాటుగా స్పందించడం, నాకు ఏ రాజకీయ పార్టీతోనూ ఏ రాజకీయ నాయకుడితోనూ సంబంధాలు లేవు, నాకు రాజకీయాల పట్ల ఆసక్తి కూడా లేదు, రాబోయేటువంటి రోజుల్లో నేను రాజకీయాల్లో కూడా రావాలనుకోవడం లేదు, దయచేసి నా మీద నా వ్యక్తిత్వం మీద అసత్య ఆరోపణలు చేయడం, అసత్య ప్రచారాలు చేయడం మానండి అంటూ ఆవిడ తరపున తన న్యాయవాది నటరాజన్ సూచిస్తున్నారు. దాంతోపాటుగా తనను కేవలం ఒక నటిగా మాత్రమే గుర్తించాలని, రాజకీయాలతో తనకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగా తన క్లయింట్ తరపున నటరాజన్ ఆయన ఈ లేఖలో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని మీద మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు
అంటే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఎలా స్పందిస్తారో, అసలు స్పందిస్తారా లేదనేది మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.